హలో అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సండేలో ఏం చేశాను అనేది షేర్ చేస్తున్నానండి. 10 o'clock అంతా పని అయిపోయింది. ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఉర్లీలు డెకర్ చేయడము, అలాగే కొన్ని మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇంట్లో, అవి అందులో కొంచెం మట్టి వేసాను. అవన్నీ ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా కింద చెత్త పాడేయడానికి వెళ్ళినప్పుడు కరివేరు పువ్వులు మంచిగా కనిపించినాయి అనమాట అపార్ట్మెంట్లో. కానీ చాలా పువ్వులకి మట్టికి పురుగులు పట్టేసి ఉన్నాయన్నమాట. పురుగులు లేని పువ్వులు కోసుకొని వచ్చాను అనమాట. దానికి మా సీను హెల్ప్ చేశాడు. సో ఆ పువ్వులు తెచ్చాను. అలాగే లాస్ట్ టైం ఆకులు వేసాను కదా, ఈ ఆకులు మళ్ళీ తెచ్చాను అనమాట. ఇవి కూడా అపార్ట్మెంట్లోయే. 3 పువ్వులు గుత్తు పువ్వుల్లాగా ఉన్నాయి కదా, వీటిని మీరు ఏం పువ్వులు అంటారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మేమైతే కరివేరు పువ్వులు అంటాము. చాలా బాగున్నాయి. కొన్నేమో మొక్కలు కోసుకొని వచ్చాను, కొన్నేమో పువ్వులు ఇచ్చుకున్నాయి, అవి కోసుకొని వచ్చాను అనమాట. ఈరోజు ఏంటి అని అంటే, నేను కొంచెం షఫిల్ కూడా చేశాను అనమాట ఈ డెకర్ ఐటమ్స్ని. సో అవి ఏం చేశాను, ఎలా చేశాను అనేది నేను మీతో రేపు షేర్ చేసుకుంటానండి. ఇందులో అయితే ఉర్లీస్ ఎలా డెకర్ చేశాను అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక పళ్ళెంలో వేసాం కదా, అందులో వచ్చేసి 5-6 పువ్వులు వేసాను అంతే. గుత్తు పువ్వుల్లాగా వేసాను కదా, అందుకని చెప్పేసి ఎక్కువ ఫ్లవర్స్ అయితే వేయలేదు. కింద ఆరెంజ్, మధ్యలో గోల్డ్ కలర్, అందులో వాటర్, దాని మీద గ్రీన్ ఆకులు, దానిపైన పింక్ పువ్వులు, అది దాని థీమ్. ఇది వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా, టెర్రకోట ఉర్లి. ఇందులో నీళ్లు పోసాను, అలాగే గ్రీన్ కలర్ ఆకులు వేసాను. ఇది మొక్కలు కోసుకుని వచ్చాను అన్నాను కదా, దీనికి మొక్కలు పెట్టాను అనమాట. మొత్తం మూడు మొగ్గలు పెట్టాను వరుసగా. మధ్యలో వచ్చేసి ఇచ్చుకున్న పువ్వులు పెట్టాను అనమాట, అటొకటి ఇటొకటి. అలాగే వైట్ కలర్వి మనకి నందివర్ధనం పువ్వులు ఉంటాయి కదా, ఇగో దేవుడికి పెడతాం కదా, ఈ ఒక 4 కోసుకొని వచ్చాను అనమాట. ఇదైతే చాలా లుక్ మార్చేసింది. నందివర్ధనం పువ్వులు చాలా బాగుంది అని అనిపించింది. ఇది టెర్రకోట ఉర్లీలో పెట్టాను అనమాట. ఇది వచ్చేసి టొటాయిస్ ఉర్లీ. ఇది కూడా చాలా మంచిగా డెకర్ చేశాను. ఇందులో అన్ని గులాబీ పువ్వులే వేసాను ఈసారి. ఇందులో కూడా గ్రీన్ కలర్ ఆకులు వేసాను, గులాబీలు వేసాను అనమాట. మొత్తం 5 అనుకుంటా వేసాను. మంచిగా అనిపించింది. మొన్న ఫ్రైడే రోజు సంతలో నుంచి తెచ్చాను అనమాట పువ్వుల్ని, అవి ఇందులో వేసాను అనమాట. మొత్తం ఇందులో 4 పువ్వులు వేసాను. మధ్యలో వచ్చి ఒకటి కరివేరు పువ్వు పింక్ కలర్ది పెట్టా, రెడ్ గులాబీలు, గ్రీన్ కలర్ ఆకులు, మధ్యలో వచ్చేసి కరివేరు పువ్వు పింక్ కలర్ అనమాట. ఇది ఇలా డెకర్ చేశాను. ఇంకా మనీ ప్లాంట్స్ దగ్గరికి వస్తే, మీకు బాటిల్స్ ఉంటాయని తెలుసు కదండి ఇంట్లో, అందులో మట్టి వేసి ఆ మట్టిలో మనీ ప్లాంట్స్ని పెడతాను కదా. అది తక్కువ మట్టి అయ్యింది అని చెప్పాను కదా. మట్టి తక్కువ అవడం వలన నీళ్ళు పోస్తూ ఉంటే ఆ రూట్స్ పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇందులో మట్టి ఉంది కదా, ఎక్సెస్ మట్టి, అదంతా ఈ డబ్బాల్లో పోసాను అనమాట. ఈరోజు డబ్బాల్లో పోసి మనీ ప్లాంట్స్ మంచిగా సెట్ చేశాను. ఇందులో ఇప్పటి నుంచి మంచిగానే పెరుగుతాయి అని అనుకుంటున్నాను. నీళ్ళు పోసినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నాను. ఇది వరకు ఎక్కువ మట్టే ఉండేది, కానీ నీళ్ళు పోయడానికి కష్టమైందనమాట అంత ఎక్కువ మట్టి ఉన్నప్పుడు. అందుకని చెప్పేసి ఈసారి తక్కువ మట్టి వేసాను. తక్కువ మట్టి వేస్తేనేమో ఇదిగో ఈ మనీ ప్లాంట్స్ అన్నీ ఊడి బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం మనీ ప్లాంట్స్కి మధ్యలో మట్టి వేసేసి మంచిగా అన్న మనీ ప్లాంట్స్ ఏవైతే గుచ్చానో కొమ్మలు, వాటిని సెట్ చేశాను అనమాట. అవి సెట్ చేస్తే కింద మట్టి చూసారా, ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత మట్టి పడితే ఎంత బాధగా అనిపిస్తుంది. ఇంకా అవి సెట్ చేసేసిన తర్వాత లోపల పెట్టేశాను అనమాట. ఇవి నేను చెప్పాను కదండి మీకు, కొంచెం ఇటు షఫిల్ చేశాను అని, అది రేపు షేర్ చేస్తాను. ఇంకా అలా చేసేసి మనీ ప్లాంట్స్ అంతే ఎక్కడొక్కడ డెకర్ అంతా చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అన్నం తిని పడుకున్నాను. 6 o'clockకి లేచానండి, 3కి పడుకొని. లేచిన వెంటనే ఫస్ట్ టీ తాగాలనిపించింది. టీ పెడుతున్నాను. టీ పెట్టిన తర్వాత బట్టలు ఉన్నాయి బయట, ఆ బట్టల్ని తెచ్చి మడత పెట్టాలి. బేసిక్గా నాకు బట్టలు మడత పెడతామంటే కష్టము, మడత పెట్టాలి అంటే కష్టము, కానీ వాటిని సర్దాలి అంటే చాలా ఇష్టం అన్నమాట. అయినా కానీ తప్పదు కదా,
బేసిక్గా నాకు ఇంకొకరు మడత పెడితే కూడా నచ్చదు ఏంటో బట్టలు, నేనే మడత పెట్టుకోవాలనే ఫీలింగ్ అనమాట నాకు. బట్టలు మడత పెడతా భరత్ అని నేను అనే సినిమా వస్తుందన్నమాట, అది చూస్తున్నాను. మంచిగా అనిపించింది, ప్లస్ చల్లగా కూడా ఉంది. వెదర్ చాలా చల్లగా ఉంది, మామూలు చల్లగా కాదు, వేడిగా లేదు. డే టైంలో కొంచెం వేడున్నా కానీ నైట్లో అయితే ఫుల్ చల్లగా ఉంది. ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు, నైట్లో వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ 10 o'clock అలా వెళ్ళుంటాము వాకింగ్కి. కొంచెం టీవీ చూస్తూ, ఒక పక్కన బట్టలు మడత పెట్టుకుంటూ, ఇంకొక పక్కన టీ తాగుతూ, ఒక పక్కన చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ అలా గడిచిందనమాట ఈరోజు సండే. పనులు అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయండి పొద్దున్న నుంచి కూడా, ఎక్కడా డిలే చేయలేదు. బేసిక్గా నేను సానుగా చేస్తాను కదా పనులు, ఈరోజు కొంచెం అలాగే ఏం చేయకుండా ఫాస్ట్గా చేస్తాను అనమాట. ఇది సాయంత్రం 8-8:30 ఆ టైంకి క్యారెట్ హల్వా చేస్తున్నాను. క్యారెట్ తెచ్చాను అనమాట. నాకు బేసిక్గా క్యారెట్ రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ అవి చెయ్యాలంటే కొంచెం భయం వేసింది, నాకు రాదు, ఎప్పుడు చేయలేదు. కానీ ఎందుకులే రిస్క్, పాడైపోతుందేమో అని చెప్పి ఇంకా క్యారెట్ హల్వా చేసేస్తున్నాను అనమాట. మంచిగా తురిమాను. ఇంకొక పక్కన పెనం పెట్టాను కదా, ఫుల్ ఆకలేస్తుంది. నిన్న అలసందలు నానబెట్టాను కదా, దాన్ని పిండి పట్టాను అని చెప్పేసి అన్నాను కదా, అందులో అల్లం వేస్తే బాగుండేది రుబ్బేటప్పుడు అని అనుకున్నాను. అల్లం ఉండదన్నమాట మాకు, బేసిక్గా అల్లం చాలా తక్కువ, అందుకని చెప్పేసి ఓన్లీ పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి అది మిక్సీ పట్టాను. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి అట్టులాగా వేస్తున్నాను అనమాట. కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ మధ్యన కొంచెం వాకింగ్, ఫుడ్ కొంచెం కంట్రోల్ చెయ్యడము, బయట తినకపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నాను కదా, నాకు నేనే షాకింగ్గా అనిపిస్తుంది. శనివారం ఆదివారం వచ్చిందంటే డెఫినెట్గా ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు బయట పక్కా తింటాను అనమాట. ఆర్డర్ చేస్తా స్విగ్గీ నుంచి. అలాంటిది ఈ మధ్యకాలంలో అస్సలు ఆర్డర్ చేయట్లేదు, ఆర్డర్ చేయక చాలా రోజులు అయ్యింది. అలా అని స్వీట్లు గట్టా తినకుండా ఏమి ఉండను, అన్నీ తింటాను. కానీ సాటర్డే రోజు అయితే 2 hours వాకింగ్ చేశాను అన్నాను కదా, ఆల్మోస్ట్ 650 calories అలా కరిగించాను. 10,000 steps దాటిపోయింది సాటర్డే రోజు. రోజు అలా చేద్దామని అనుకుంటాను కానీ టైం సెట్ అవ్వట్లేదు, అలాగే ఓపిక కూడా ఉండట్లేదు. ఆఫీస్కి వెళ్ళి వస్తాను కదా, ఇంట్లో పని, బయట ట్రాఫిక్లోనే ఎక్కువసేపు స్పెండ్ చేస్తామండి. అదొక మైనస్ పాయింట్ తెలుసా, తప్పదు ఇంకా. ఆ ట్రాఫిక్ వల్ల సగం నీరసం వస్తుంది నిజం చెప్పాలంటే. ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆఫీస్లోనే టెన్షన్ ఉంటుంది అంటే మళ్ళీ ఆ ట్రాఫిక్ ఇంకో టెన్షన్ ఇంటికి వెళ్ళేంతవరకు. ఇంకొక పక్కన అట్టేసాను, అట్టు మీద క్యారెట్ తురిమేసాను, చూసారా ఫస్ట్ టైం నేను ఇలా చేయడము. ఇంకో క్యారెట్ హల్వా, క్యారెట్ని నేతిలో వేయించుతున్నాను అనమాట. బేసిక్గా నాకు క్యారెట్ బీట్రూట్ హల్వాలు బాగా చేయడం వచ్చింది ఈ మధ్యన, అందుకే ఫ్రీక్వెంట్గా ఇవే చేస్తూ ఉంటాను అనమాట. అట్టు కూడా చాలా బాగా కాలింది, ప్లస్ మంచి టేస్టీగా ఉంది. మన పెసరట్లు గట్ట ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది, ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఫైబర్ అవి ఎక్కువ ఉంటాయి కదా మనం పప్పు ధాన్యాలు ఎక్కువ తింటే, అందుకని చెప్పేసి ఇలా అట్లేద్దామని డిసైడ్ అయ్యాను. చపాతీ పిండి కూడా కలిపాను కదా, అంటే పట్టించాను కదా చపాతీ పిండి కూడా, ఇంకా అవి కూడా తినాలి అని డిసైడ్ అయ్యా, ఇంట్లోనే తినాలి అని డిసైడ్ అయ్యాను. పాల మీగడ వేసి చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నెయ్యి ఎంతో లేదు కదా, నెయ్యి చేద్దాంలే అని చెప్పి పాల మీగడ వేయలేదన్నమాట. అందుకనే పాలు పోసి చేశాను. మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు, మిల్క్ మేడ్ వేసుకుంటే పంచదార వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మిల్క్ మేడ్ అలాంటివి ఏమీ లేవు, అందుకని చెప్పి ఇంకా పాలు పోసి చేశాను అనమాట. పంచదార వేసేసరికి మొత్తం వాటరీ అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోతుంది కదా. ఇంక ఇందులో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పాలు పోసి మంచిగా ఉడకనిచ్చాను అనమాట. పాలు కొంచెం కోవాలాగా అవుతుంది, పాలు ఇరిగిపోయి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ మధ్యన నేర్చుకున్నానని చెప్తున్నాను కదా, ఇంకో ఒక 2 అట్లు వేసుకుని టీవీ కాడ కూర్చుని భరత్ అని నేను సినిమా చూస్తూ 9 తర్వాత మళ్ళీ సూపర్ సింగర్ వస్తుంది కదా మా టీవీలో, ప్రవస్తి చాలా బాగా పాడుతుంది కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ పిల్లని నేను, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ పిల్ల ఈరోజు చాలా మంచి పాట పాడింది అని అనిపించింది నాకు. ఇంకా టీవీ చూసుకుంటూ ఇవి తినేస్తున్నాను అనమాట.
ఇంకో ఫైనల్గా అయితే గ్యాస్ కట్టేశాను. కొంచెం పాలు అలా ఉన్నాయి, కానీ ఇది కొంచెం చల్లారిన తర్వాత పంచదార కొంచెం పాకంలాగా అవుతుంది అని చెప్పి కొంచెం అలాగే ఉంచేసాను. వేయించిన జీడిపప్పు అదంతా వేసేసి కలిపేశాను అనమాట. ఫైనల్గా ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.